అప్పుడు పొద్దున్నే లేసి యష్ చోప్రా ఎవరైతే ఫేమస్ డైరెక్టర్ ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు వచ్చింది ఒకే ఒక విద్య, సినిమాలు, నాకు ఒక సినిమా అవకాశం ఇవ్వండి అని చెప్పి దాదాపు 60 సంవత్సరాల వయసులో, ఆయనకి అప్పుడు అమితాబ్ బచ్చన్కి 60 సంవత్సరాల దగ్గర దగ్గర ఆ వయసులో వెళ్ళి, అంత ఫేమస్ యాక్టర్, ఒకప్పుడు అంత ఫేమస్ యాక్టర్ వెళ్ళి ఒక డైరెక్టర్ని ఒక ప్రొడ్యూసర్ని అడిగారనమాట. యష్ చోప్రా ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్ట్ కూడా చేస్తుంటారు. యష్ చోప్రా దగ్గరికి వెళ్ళి అడిగేసరికి యష్ చోప్రా వెంటనే ఆయనకి ఇంత పెద్ద యాక్టర్ దగ్గరకు వచ్చి సినిమా ఆపర్చునిటీ అడిగారని చెప్పి మొహబ్బతే అనే సినిమాలో అవకాశం ఇచ్చారంట. వెంటనే ఆయనకి కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో కూడా, జనరల్గా అంత పెద్ద స్టార్డమ్ ఉన్న యాక్టర్ కౌన్ బనేగా కరోడ్పతి, అప్పట్లో ఆ ప్రోగ్రామ్ హిట్ అవుద్దో లేదో ఎవరికి తెలియదు, టీవీ సిరీస్ అనమాట అది. సో ఆయన క్విజ్ ప్రోగ్రామ్ మీ అందరికి తెలుసు. 2000 సంవత్సరంలో ఆ క్విజ్ ప్రోగ్రామ్కి ఆయనకి అసైన్మెంట్ వచ్చిందంట. సో సినిమాలు, క్విజ్ ప్రోగ్రామ్, యాడ్స్, చాలా మంది నవ్వుకున్నారంట. ఏంటి అంత పెద్ద యాక్టర్ వచ్చి టీవీలో క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని. ఆయన తను తక్కువ అనుకోలేదు. ఏం చేస్తే తప్పేంటి, మర్యాదగా లీగల్గా ఏదైనా చేయొచ్చు, మన సభ్యత కోల్పోకుండా అని చెప్పి ఆయన పోరాటం మళ్ళీ మొదలెట్టారంట. అంటే ఒకప్పుడు 1970s 80sలో స్టార్గా, మెగాస్టార్, సూపర్ స్టార్ అంటాం అమితాబ్ బచ్చన్, ఆ స్థాయికి ఎదిగిన ఆయన ఒకటేసారి కింద పడిపోవటం, ఏబిసిఎల్ అని పెట్టి కింద పడిపోవటం, దానిలో అప్పులు పాలవటం, కొన్ని 100 కోట్ల అప్పులు పాలవటం, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళా తిరిగి ఆయన పుంజుకున్నారు. ఎలా తెలుసా, ఆయన నమ్ముకుని, ఆయన శక్తిని నమ్ముకుని, స్వశక్తిని నమ్ముకుని. ఆ టైంలో ధీరుభాయ్ అంబానీ, అప్పట్లో ముఖేష్ అంబానీ వాళ్ళ తండ్రి బతుకున్నారంట. ఆయన అప్పిస్తానన్నా నీకు ఇస్తాను, ఈ డబ్బులు నీ కష్టాలన్నీ తీరిపోతాయన్నా తీసుకోకుండా తను సొంతంగా మళ్ళీ ఎదిగి పైకి వచ్చారంట. ఈ కథ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు అందరితో షేర్ చేసుకుంటారు.